నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కర్తవ్య పథలో సైనిక సత్తా, గణతంత్ర పరేడ్లో త్రివిధ దళాల విన్యాసాలు, సాయుధ పాఠవానికి అద్దం. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో రాష్ట్రపతి ముర్ముతో కలిసి బగ్గీలో ప్రాంగణానికి రాక. ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం. ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగానిగా పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పాతం. సూడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆ కోవలోనిదే. ఇదే రీతిలో ఇక్కడ ఉగ్రమూకలు దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా? సూడాన్లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి, 70 మంది మృతి, 19 మంది గాయాలు. వర్సిటీలపై కేంద్రం పెత్తం సహించం. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాలపై దండయాత్ర. వీసీలను కేంద్రం నియమిస్తామంటే ఊరుకోము. తెలంగాణ సమాజంపై అవగాహన కలిగిన ప్రొఫెసర్లను వీసీలుగా నియమించాం. రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం. పద్మావాడల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష. రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతకు ప్రజలు అక్కర్లేదా? ఏడాదిలో ఎన్నడైనా అసెంబ్లీకి వచ్చారా? 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వాలనే సోయి కేసీఆర్ కేటీఆర్కి రాలేదు. పదవి లేకుండా సేవలో నా సోదరుడు. మేము ఇంటిల్లిపాది పదవులు తీసుకోలేదు. అర్ధరాత్రి నుంచే రైతుల ఖాతాల్లో నగదు. రైతు రుణమాఫీ, తిరుగులేని సాయం. ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్. ఔటర్ పాడియావు. రోజు చీకటి పడేసరికి 2 కోట్ల టోల్. ప్రైవేటుకు ఇచ్చిన 16 నెలల్లో 1000 కోట్లు. ఐఆర్బీ కంపెనీకి 30 ఏళ్ల పాటు డబ్బు. 3 దశాబ్దాల లీజుకు చెల్లించింది 7,380 కోట్లే. 8-9 ఏళ్ల సొమ్మంతా టోల్ ద్వారా రికవరీ. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంపై కేంద్రం నజర్. కేంద్రమే చేపట్టాలంటే ఇటీవల రాష్ట్ర సర్కారు లేక ఏ పథకంలో చేర్చాలనే దానిపైన ఆలోచన. బతుకులు ఛిద్రం. పల్టీ కొట్టిన భారీ కంటైనర్, 4 మృతి. గురుమూర్తి సూక్ష్మదర్శిని. అసలు ఇంత ఒక మర్డర్కి ఇంత పెద్ద వార్త ఇవ్వడమే అవసరం లేదేమో. నావిక్కు సరికొత్త కిక్కు. పౌర సైనిక సేవలు మరింత మెరుగు. 29న NVS-2 ఉపగ్రహ ప్రయోగము. షార్లో 100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం. సైనిక విమానాల్లో గెంటేస్తారా? అక్రమ వలసదారులతో అమెరికా పంపిన 2 విమానాలు తిరస్కరించిన కొలంబియా. గ్వాటెమాలాకు 2 విమానాల్లో 160 మంది. డిపోర్టేషన్కు మిలిటరీ వాహనాలు వాడడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. సైనిక విమానాలపై మెక్సికో అభ్యంతరం నేపథ్యంలో ఇమిగ్రేషన్ విమానాల్లో తరలింపు. కోర్టులో పందెం కోడి పాట. పల్లాపైకి రాళ్ళు, కోడిగుడ్లు. జనగామ జిల్లా ఎర్రకుంటలో పథకాల కార్యక్రమంలో ఉద్రిక్తత. వేదికపైకి పల్లా, గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట. ఉద్రిక్తతో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు. హుస్సేన్ సాగర్లో అగ్ని ప్రమాదం. భరతమాత హారతి కార్యక్రమంలో అపశృతి. 2 బోట్లలో బాణసంచ కాలుస్తుండగా ఘటన. 5గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఒక బోటు పూర్తిగా దగ్ధం. గర్వించేలా గణతంత్రం, వ్యవసాయానికే ప్రాధాన్యం. మార్చిలోగా అర్హులందరికీ 4 పథకాలు అమలు చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాగుకు యోగ్యం కాని భూములు 2 కోట్ల 10 లక్షల ఎకరాలు. సర్వేలో తేల్చిన వ్యవసాయ రెవెన్యూ అధికారులు. 600 గ్రామీణ మండలాల్లో 10,277 గ్రామాల్లో సర్వే. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశంపై నేడో రేపో ప్రకటన. 4 పథకాలకు ఏటా 45,000 కోట్లు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చేసి ఉంటే మాకు పని ఉండేది కాదు. డిప్యూటీ సీఎం మల్లు భక్తి విక్రమార్క. రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. వడివడిగా భూభారతి. కొత్త చట్టం అమలుకు రెవెన్యూ శాఖ కసరత్తు. మార్గదర్శకాల రూపకల్పనలో ఉన్నతాధికారులు. ఆన్లైన్లోనే యాజమాన్య కోటా భర్తీ. బీసీ కేటగిరీ ఫీజులపై తర్జన భర్జన. త్వరలో ప్రభుత్వానికి మండలి నివేదిక. ఈసారైనా నమో భారత్ వచ్చేనా? నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ సమీప నగరాలకు వచ్చేటువంటి అంశంపైన ఒక ప్రత్యేక కథనం. వెలుగులో నీళ్లు ప్లస్ ప్లాస్టిక్ = పెట్రోలు. ఫ్యూయల్ తయారు చేసిన కొరియా సైంటిస్టులు. రుథీనియం కేటలిస్ట్ను వాడిన పరిశోధకులు. ప్లాస్టిక్ పొల్యూషన్కు సరికొత్త సొల్యూషన్. ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? 13 నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వస్తలే? ఆయనకు బాధ్యత లేదా? 10 ఏళ్లు అధికారం అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టిండు. ఏ పనికైనా ఫామ్ హౌస్కు పోవాల్సిన దుస్థితి తెచ్చిండు. ఇప్పుడు ప్రభుత్వమే జనం దగ్గరికి వెళ్తుంటే ఓరుస్తలేడు. రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం. నాటి సర్కారు పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కిన బాధిత కుటుంబాలు. ఒక్కో ఫ్యామిలీకి 6 లక్షల చొప్పున 9.98 కోట్ల రిలీజు. రైతు స్వరాజ్య వేదిక చొరవతో ఎట్టకేలకు దక్కిన న్యాయం. వర్సిటీలపై కేంద్రం పెత్తనం సహించము. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన. రాష్ట్రంలో టర్మ్ ముగిసిన మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ప్రత్యేక పాలనా అధికారులు. హుస్సేన్ సాగర్లో బోట్లకు మంటలు. కిక్కిరిసిన కుంభమేళా. కాళేశ్వరం పంప్ హౌజ్లపై విచారణ లేదా? జ్యుడిషియల్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కేవలం బ్యారేజీలు మాత్రమే. ఫిలిప్పీన్స్కు మన బియ్యం 1,00,000 టన్నుల ఎగుమతికి రాష్ట్ర సర్కారు కసరత్తు.
వేలిముద్రలు మ్యాచ్ కాలే, సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో టిస్టు, ఇంట్లో దొరికిన వేలిముద్రలు, నిందితుడి ఫింగర్ ప్రింట్స్ పరిశీలన, ఫింగర్ ప్రింట్స్ వేరేవని తేల్చిన నిపుణులు. సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పతాక, ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కవాతు, మెరిసి మురిపించిన శకటాలు. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావతో కలిసి గుర్రపు బగ్గిలో వచ్చిన రాష్ట్రపతి. సంపద సామరస్యం వైపు తెలంగాణ పయనం, రైతులు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు. కాలిపోతున్న మీటర్లు, అధిక లోడే ప్రధాన కారణం, గతేడాది ఇలా పాడైనవి 2.10 లక్షలు, దక్షిణ డిస్కంలో అధికం. ప్రజలే మా ప్రభువులు, జనం వద్దకే వస్తున్నాం, జవాబుదారీగా ఉంటాం. కొడంగల్లో పరిశ్రమల ఏర్పాటును కేసీఆర్ అడ్డుకున్నాడు. 13 నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. కోస్గి మండలం చంద్రవంచలో నూతన పథకాలకు శ్రీకారం. రాష్ట్రాల వర్సిటీలపై కేంద్రం ఆధిపత్యమా, యూజీసీని ప్రతిపాదనలు రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధం, ఉపసంహరించుకోవాలని ప్రధాని కోరుతున్నాం. ఇక అధికారుల పాలన, 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ముగిసిన గడువు, ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. చివరి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు, సంపద సృష్టిస్తాం, ప్రతి పైసా పేదలకు పంచుతాం. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పాలన, కిషన్ రెడ్డి. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి నేటి నుంచి అమల్లోకి. అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే కేసీఆర్. అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి, అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు. తొలిసారిగా 21,000 కోట్ల స్థాయికి మించి హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర.